హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ సోయా గ్రాన్యూల్స్ రైస్. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక అందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అందులోనే 6-7 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి, స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టి, ఇప్పుడు నేను గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో 1 కప్పు సోయా గ్రాన్యూల్స్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి సోయా గ్రాన్యూల్స్ నుండి వాటర్ ఇలా తీసివేయాలి. మొత్తం ఇలా పిండుకోవాలి. సోయా క్రంచెస్తో కూడా చేసుకోవచ్చు. మిల్ మేకర్తో నానబెట్టాక ముక్కలుగా చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పప్పులు కూడా చల్లారాయి. మిక్సీ జార్లో వేసుకొని, చింతపండు కూడా ఇష్టపడే వాళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా. నేను నిమ్మరసం వేస్తున్నాను, అందుకోసమని చింతపండు వేయలేదు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. అందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అందులో ఇందాక మనం వాటర్ తీసి పెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందాక మనం మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పప్పులకి కూడా ఎక్కువగా తీసుకోవాలి. అందులో చివర్లో ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని చివర్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, టేస్టీగా ఉండే సోయా గ్రాన్యూల్స్ రైస్ రెడీ అండి. లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.